ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా గ్రామీణ యువత ఈ సైబర్ వలలో ఎక్కువ చిక్కుకుంటున్నారు. అవును, రీసెంట్ గా సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి చేతులు కాల్చుకొని నిజంగా జీవితాలని తలకిందులు చేసుకుంటున్నారు. అనాథరైజ్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయో, అనుమతులు లేని యాపుల్లో ఈ ట్రేడింగ్లు చేయడం, లేదంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసి నిజంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ ఆన్లైన్ మోసాలకు గురి అవుతూ వాళ్ళ జీవితాలని చేతులారా పాడు చేసుకుంటున్నారు. మనం అసలు ఒక్కసారి ఈ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఏం జరుగుతోంది, అక్కడ యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎటువంటి తప్పులు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఎస్పెషల్లీ ఫర్ ఆన్లైన్ లో అసలు? అవును, ఈ మధ్య కాలంలో ఈ సూర్యాపేట, ఖమ్మం ఏదైతే చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి, ఈ విలేజెస్లో ఎక్కువ శాతం ఇవి జరుగుతున్నాయి. ఎలా అంటే ఈ మధ్య కాలంలో అంటే మొదట్లో ఏం లేదు, బాగా స్ప్రెడ్ అయిపోయి పాకిపోతుంది. విలేజెస్లో ఎట్లా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఏదైనా చిన్న న్యూస్ ఉండగానే. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ రెండు జిల్లాల్లో చుట్టుపక్కల ఏవైతున్నాయో ఈ ఆన్లైన్ల మీద ఈ డిగ్రీ చదివిన వాళ్ళు, లేకపోతే బీటెక్, ఎంబీఏ చేసి జాబ్ రాక, మళ్ళీ జాబ్ రావాలంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ అనగానే వేరే మళ్ళీ పైథానో, డెవాప్సో, ఎస్ఐపినో అవి మళ్ళీ నేర్చుకోవాలంటారు. మళ్ళీ అవి నేర్చుకున్నాక ఇవన్నీ అత్యవసర చదువులకి, అత్యవసర మార్కులకి అవి ఎక్కి మళ్ళీ వాళ్ళు చేయటం కోసం మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ప్రతి చిన్న ఊళ్ళో కూడా, డిస్టిక్ అనుకోండి, మండల హెడ్ క్వార్టర్లో కూడా బీటెక్ కాలేజీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏదైనా జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ అనగానే ఈయనకి స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఒకదాని మీద ప్రొఫెషనల్ తయారు కావాలి. అందుకని ఏం చేస్తారు, ఇక ఇంటికాడ ఏదో పొలాలు గిరాలు ఉంటాయి, ఏమలే ఇంకా ఆడికి పోయి ఏం సంపాదిస్తావు, ఎంత మిగులుతుంది, ఈ హాస్టల్స్, తిండికి, పోను రాను వీటికి అయిపోద్ది అని ఎక్కువ శాతం ఏం చేస్తారు, ఆన్లైన్లోనే ఎక్కువ శాతం అందరికీ ల్యాప్టాప్లు ఉంటాయి పెట్టేసుకోవటం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బాగా అవేర్నెస్ రావటం, ఈ అనుమతులు లేని యాప్లు, దీనిలోనే మూల్ అకౌంట్ అంటారు. ఆ మూల్ అకౌంట్ అంతకుముందు కూడా ఒకసారి చెప్పినా, ఇప్పుడు అకౌంట్లను రెంట్కి ఇవ్వటం అనమాట. అకౌంట్ రెంట్కి ఇవ్వటం అంటే అవన్నీ మామూలుగా ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఎవరికైతే పైసలు అవసరం అవుతుందో వాళ్ళ అకౌంట్ని అద్దెకి తీసుకుంటారు. అద్దెకి ఇచ్చినట్టే వాళ్ళ అకౌంట్. అంటే ఉదాహరణకి ఇప్పుడు తోపుడు బండి వాళ్ళు ఉంటారు, టీ స్టాల్స్ వాళ్ళు ఉంటారు, చిన్నపాటి బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న కిరాణం కొట్ల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇగో నీ ఖాతాకి మేము ఒక నెంబర్ ఇస్తాము, ఆ ఖాతా మాకు, నీ ఖాతాకు పైసలు వస్తాయి, 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, నువ్వు మాకు చెప్పాలి, మళ్ళీ మీకు 1,000, 2,000, 5,000, 10,000, 5%, 2%, 3% ఇస్తాము, మీరు మళ్ళీ మా అకౌంట్ పెట్టాలంటాడు. అనగానే ఓకే. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఆ అకౌంట్లను ఇస్తారు, ఆ నెంబర్లు ఇస్తారు, ఆ నెంబర్లు ఇవ్వగానే ఆ నెంబర్కి వెళ్ళిపోతాయి. ఈ పోయినాక వెంబటే వాళ్ళు ఏం చేస్తారు, 1,000, 2,000 ఆ పర్సెంటేజ్ 2%, 3% తోటి మళ్ళీ అవన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ చైనాకి వెళ్ళిపోతాయి. అక్కడ రేపు ఎప్పుడైనా సైబర్ క్రైమ్లో చాలా మంది జరిగింది ఈ మధ్యకాలంలో. అదే సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా జరిగినప్పుడు పట్టుకుంటే ఏమైందంటే ఏ అకౌంట్కి వెళ్ళిపోయింది అంటారు, ఏ అకౌంట్కి పోయింది అనగానే ఆ అకౌంట్కి వెళ్ళిపోయింది అంటారు. ఆ అకౌంట్ ఎవరు అంటే చిన్నపాటి ఏదో రోడ్డు మీద తోపుడు బండో, కిరాణం కొట్టో, లేకపోతే టీ స్టాలో, లేకపోతే ఏదో మామూలుగా ఆటోలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమంటారు, నాకు తెలియదయ్యా, వచ్చిండు నీకు ఇస్తాను, నాకు పైసలు అవసరం ఉన్నాయి కాబట్టి ఏం పోయిందిలే, ఖాతానే కదా అని ఇచ్చేసినా అని అంటాడు. అవన్నీ మూల అకౌంట్ అని అంటారు. అలా జరిగినాయి అనమాట. అంటే మోసాలు ఏ తీరుగా ఎప్పుడు ఏం జరుగుతున్నాయో తెలియదు. ఇప్పుడు కొత్త రకం ఏంటిదంటే అదొక పద్ధతి, ఈ సైబర్ నేరగాళ్ళకి మన బ్యాంక్ ఖాతాలు ఇవ్వటం, డీటెయిల్సే ఇచ్చేసి వాళ్ళ అకౌంట్ల నుంచి ఆ ఫండ్స్ వస్తాయి, వీళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టించటాలు, మొబిలైజ్ చేయటాలు చేయటం అనమాట. అంటే ఇవన్నిటి మీద ఇప్పుడు ఈ మీరు అన్నిటి సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఈ వీటన్నిటి మీద పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఏది ఇలా కాదు, ఇలా వచ్చిందంతా ఇల్లీగల్ అమౌంట్, రేపు ఈ అకౌంట్లో ఈ యాప్ల ద్వారా మీరు కనుక చేసినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది అనధికారం, రేపు మీరు కేసుల్లో ఇరుక్కుంటారని వాళ్ళకి అవగాహన, అవేర్నెస్ కల్పించడం అవన్నీ జరుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బైనాన్స్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్లో ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఈ సూర్యాపేట, ఆ ఖమ్మం డిస్టిక్లలో అయితే జరిగింది ఏంటిదంటే, ఈ న్యూస్
కోదాడ పక్కన ఫస్ట్ జరిగింది ఏంటంటే వల్లాపురం అని విలేజ్ చిన్నది. ఆ విలేజ్ లో ఒక అతను ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేయటం, ఈయన యాప్లో పెట్టుబడి పెట్టడం, కొద్ది రోజులు మంచిగా రావటం, తర్వాత ఇక ఆయన ఆ పైసలతోటి ఎంజాయ్ చేయటం. చిన్నపాటి విలేజ్ లో కార్ల మీద బైక్ల మీద పెద్ద పెద్ద మోటార్ సైకిల్ బుల్లెట్ టాటి కొనడం అనుకో, వెమ్మటే ఏమైతుంది జనాలందరికీ ఒక్కసారికి అబ్బా వీడేంది షార్ట్ టైమ్ లో బుల్లెట్ కొంటాడు, కారు కొంటుండు, ఇక ఎంజాయ్ చేస్తుండు, ఉంటే బుల్లెట్ లేకపోతే తీసే కారు అనేటప్పటికి వాడు షికారు చేస్తున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ ఎలా జరిచిండు ఏం చేయటం అనటం, దాంతో పాటు వీళ్ళు ఇక అందులో యాడ్ అవ్వటం, తర్వాత ఇక మళ్ళీ ఒక్కసారికి ఆ పైసలన్నీ పోవటం. ఇక ఇవన్నీ జరిగిన తర్వాత మిగతా యూత్ ఉంటారు, వాడిని ఆదర్శంగా పెట్టుకొని ఇక వాళ్ళందరూ కూడా చేయటం. తర్వాత చివరికి ఇక మాటికి విలేజ్ నుంచి రావడం పోవడం ఎందుకని కోదాడలోనే ఇంకా స్టే చేయటం. అంటే సేమ్ దీని పర్పస్ కోసమే. విలేజ్ లో ఏమైందంటే నెట్ ఫెసిలిటీ ఉండదు, స్పీడ్ ఉండదు, ఇంటర్నెట్. సో టౌన్ కి వచ్చి ఉంటారు, పక్కన ఫెసిలిటీ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, ఏదన్నా మనకు కావాలంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటది, మనం ఎంజాయ్ చేయాలన్నా సినిమాలు బాగా ఖర్చు పెట్టడానికి ఉంటే. విలేజ్ అంటే ఇంట్లో వాళ్ళు స్టే చేస్తారు, ఇంట్లో వాళ్ళు తిడతారు, అదే పని రా ఇది రా అంటారు అని వాళ్ళు ఏం చేస్తారు ఇక డైరెక్ట్ గోదావరిలోనే టౌన్ లోనే సేమ్ దీనికోసమే ఇల్లు కిరాయికి తీసుకొని చేయటం. అయితే దీంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ వాళ్ళు ఇట్లా ఒక కేసు సర్వే విషయంలో ఇలా జరుగుతున్నాయని పట్టుకోవటం జరిగింది. ఈ భారీగా బ్యాంకు లావాదేవీలు జరగటం, ఆ బ్యాంక్ భారీగా లావాదేవీలు జరిగితే ఆ బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేయటం. ఈ అకౌంట్ సీజ్ చేస్తే ఏమంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో బ్యాంకులో ఇంకో అకౌంట్ ఓపెన్ చేయటం సేమ్, లేదు ఇంకో పేరుతోటి. ఇప్పుడు మనం నలుగురు ఉంటాం ఫ్రెండ్స్, ఒక అకౌంట్ సీజ్ అయిపోతే ఇంకో అకౌంట్ తోటి ఓపెన్ చేయటం మళ్ళీ చేయటం. అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేయవు. కాబట్టి ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ పెద్ద బ్యాంకులే ప్రతి ఊళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, బ్యాంకులన్నీ పెద్ద బ్యాంకులు ఉన్నాయి, అయిపోయినాయి. కాబట్టి ప్రైవేట్ బ్యాంకులు ఏంటంటే ఫాస్ట్గా అప్డేట్ అయిపోద్ది, అంటే అకౌంట్ ఓపెన్ విత్ ఇన్ అవుతుంది. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులల్లో అకౌంట్లు ఓపెన్ చేయటం, దాంట్లో వీళ్ళు యాప్ ద్వారా ఫండ్స్ అన్ని చేయటం, చివరికి ఈ అకౌంట్లన్నీ వాళ్ళకి ఇవ్వటం, సైబర్ నేరగాళ్ళకి ఇవ్వటం. ఇక వాళ్ళు ఈ దొరికినప్పుడు ఇవన్నీ ఎక్కడికి ఏంటంటే వీళ్ళకు ఓన్లీ కమిషన్ పర్పస్, లేకపోతే కొంత వాడుకోవటం వరకే, మిగిలిందంతా మళ్ళీ ఆ సైబర్ నేరగాళ్ళ చేతిలోకి పోవటం. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది ట్రేడింగ్లో అంటే ఒకరోజు మార్కెట్ పడుతుంది, ఒకరోజు మార్కెట్ పెరుగుతుంది, ఒకరోజు న్యూట్రల్గా ఉంటుంది. మరి అవగాహన ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఏది ట్రేడింగ్ చేయాలంటే షేర్ మార్కెట్లో. అలా కాకుండా నువ్వు ఏజెంట్గా ఉన్నావు అనుకో, ఎవరికి ఆ సైబర్ నేరగాళ్ళకి వాడు కమిషన్ ఇస్తాడు. ఇక నీ పని ఏం లేదు, జనాలు మొబిలైజ్ చేయటం, ఆ అకౌంట్లు డీటెయిల్స్ ఇవ్వటం, కమిషన్ తీసుకోవటం. అట్లా వీళ్ళు ఎక్కువ శాతం మొదట్లో వాళ్ళు ఎన్కాష్ చేసుకోవటం జరిగింది. అయితే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా జరిగిన అమౌంట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. అంటే చైనా లాంటి వేరే ఎక్కడైతే సైబర్ క్రైమ్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక తర్వాత వీళ్ళు దొరికిపోతారు, ఎవరు మన వాళ్ళు. ఇవన్నీ దొరికిపోయి చివరికి ఇప్పుడు వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇటువంటి వాటిల్లో మీరు చెయ్యకూడదు. మీరు ఒకవేళ చేసినా దొరికిపోతారు, అంటే అది ఇల్లీగల్. అదొకటి. రెండోది, ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే డిగ్రీ పీజీ చేసినటువంటి ఈ విద్యార్థులే దీనికి ఎక్కువ ఆకర్షించబడుతున్నారు అనేది అన్నమాట. అయితే ఈ మధ్య ఇద్దరు అంటే ఇటువంటి లావాదేవీల మీద వాళ్ళు పోలీసు వాళ్ళు విచారించడం మొదలుపెట్టారు. విచారిస్తే వాళ్ళు ఇదంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏమని ఇట్లా చేసారు, అంటే యువకుడు, ఒక మహిళ, వీళ్ళందరితోటి ఇదంతా చెప్తే ఇదంతా జరుగుతుంది ఇట్లా అని, ఈ విధంగా ఈ ఊళ్ళో ఇట్లా జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ఇక వాళ్ళు చెప్పడం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇటువంటి ఏదైతే యాప్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అనుమతి లేనటువంటి యాప్ల్లో కనుక ఒకవేళ మీరు ట్రేడింగ్ చేసినా, కమిషన్ కోసం ఆశపడి చేసినా, రేపు సైబరు నేరం కిందకే వస్తుంది. అప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ సైబర్ క్రైమ్ అంటే వీళ్ళు కూడా దొరికిపోతారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసరావు గారు సూర్యాపేట కింద ఆయన చెప్పి ఒక పేపర్ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఏది సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాసరావు గారు ఈ విధంగా హెచ్చరించడం, యూత్ ఎవరైతే ఉన్నారో మీరు అనధికార యాప్లు డౌన్లోడ్ చేయటం, ఈ ఏవైతే
బైనాన్స్ అన్నమాట. దాని ఒక ఆ యాప్ ఏదైతే బైనాన్స్ యాప్ కానీ ఈ ఫోరెక్స్ చేయటం క్రిప్టో కరెన్సీ అని ఇటువంటి అన్ని చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి ఇదంతా అని. సొసైటీకి మంచిది కాదు, అని మీకు మంచిది కాదు, కుటుంబాలకు మంచిది కాదు అని కూడా హెచ్చరించారు. రైట్. రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.